ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే ఇక్కడ ఏ విధంగా అంటే జ్ఞేయము అనేటువంటిది ఏ జ్ఞేయ వస్తువై ఉన్నదో అదే పరబ్రహ్మస్వరూపము. ఈ జ్ఞేయమైనటువంటి పరబ్రహ్మస్వరూపము సర్వానికి కూడా అతీతమైనటువంటి, అయితే ఈ సర్వానికి అతీతము అని మనసు ద్వారానే గ్రహిస్తాం. ఆ గ్రహించేటువంటి మనసు ఏ రూపాన్ని చెందితే గ్రహిస్తుంది అంటే జ్ఞాన రూపాన్ని చెందినప్పుడే. అంటే జ్ఞానము జ్ఞేయము అనేటువంటిది వేరా అంటే ఎప్పటికీ కాదు. అలా వేరు కానందువలననే ఈ యొక్క మనస్సు ఈ యొక్క జ్ఞేయము పరబ్రహ్మము ఇది అన్నింటికంటే కూడా అతీతమైనది అనే విషయంని గ్రహిస్తుంది. ఆ గ్రహించినటువంటి మనసు సూక్ష్మీకరించుకుంటూ తనను తాను బ్రహ్మములో లయం చేసుకుంటుంది. అలా లయించిపోయినందువల్ల వేరే వస్తువు ఏదైనా ఉన్నదా అంటే లేదు. అందుకు కాబట్టే దీనిని ఏమన్నారు అంటే ఖండము లేనటువంటిది, పరిచ్ఛిన్నము కానిటువంటిది అని చెబుతూ, అంతేకాదు ఈ దృశ్యము దర్శనము ఏ దృక్కైతే ఉన్నదో దానిని ఈ యొక్క దర్శనము ద్వారా, అంటే ఏ దృశ్యమైతే ఉన్నదో ఆ దృశ్యాన్ని దృక్కు దర్శనము ద్వారా చూస్తుంది. అంటే జ్ఞాతృ జ్ఞేయము జ్ఞానము. ఏ ద్రష్ట అయితే ఉన్నాడో వాడు తన యొక్క ధ్యానం ద్వారా ధ్యేయాన్ని గ్రహించినట్లుగానే, ఏ జ్ఞాత అయితే ఉన్నాడో జ్ఞేయ వస్తువును తన యొక్క జ్ఞానము ద్వారా గ్రహించినట్లుగానే ఇదంతా కూడా ఏమిటి అంటే త్రిపుటి త్రయం. ఈ మూడింటితో కూడినటువంటిది దృక్కు దృశ్య దర్శనాలు, జ్ఞాత జ్ఞేయము జ్ఞానాలు, ధ్యాత ధ్యేయము ధ్యానాలు అనేటువంటి ఈ యొక్క త్రిపుటి త్రయం అనేటువంటిది కనిపించనివ్వకుండా త్రిపుటి రహితమైనటువంటి జ్ఞానము ఏదైతే ఉన్నదో అది ఏకత్వమే అయ్యున్నది. ఈ ఏకత్వమును తాను కేవల సత్తామాత్రుడే అయి ఉండడం వలన దృశ్యరహితమైన అద్వితీయ జ్ఞానాన్ని పొందునట్టి పరమ సాధనాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఏ విధంగా ఈ త్రిపుటి రహితమైనటువంటి, అంటే ఏ దృశ్యమైతే ఉన్నదో ఆ దృశ్యరహితమైనటువంటి ఆ దృశ్యమే కదా దృక్కు దృశ్య దర్శనాలు, జ్ఞాతాజ్ఞేయ జ్ఞానాలు, ధ్యాతాధ్యేయము ధ్యానాలు, ఇటువంటివన్నీ కూడా ఏదైతే ఉన్నవో అటువంటి అవన్నీ నశించిపోగా రెండవది లేని జ్ఞానం ఏదైతే పొందుతామో ఆ పొందేటువంటి పరమ సాధనాన్ని గురించే తెలియజేస్తూ ఉన్నారు. ఏమని అంటే త్రిపుటి రహితము చేయాలి అనే విషయంలో జ్ఞాత కూడా లేకపోవలేను అని చెప్పువారు కలిగిన వారు ఉన్నారు. ఇప్పుడు త్రిపుటి విషయంలో ఏమని చెప్తూ ఉన్నారు అంటే మనకి జ్ఞాత అని చెప్పుకున్నాం కదా. జ్ఞాత అంటే ఏంటది? వాడు క్షేత్రపాలకుడు అయినటువంటి వాడు. ఆ వాడు జ్ఞానము కలిగినటువంటి వాడు. జ్ఞానము అంటే ఇక్కడ మళ్ళీ జ్ఞానము అనేది వస్తుతత్వంగా త్రిపుటిలో మరొకటిగా చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ జ్ఞానము ద్వారా జ్ఞేయాన్ని చూడగలిగినప్పుడు ఎవరు చూస్తూ ఉన్నారు? జ్ఞాత. దేనిని ఆసరా చేసుకొని? జ్ఞానాన్ని ఆసరా చేసుకొని జ్ఞేయ వస్తువును దర్శిస్తుంది. ఈ జ్ఞేయ వస్తువు కంటే చూడబడేటువంటి జ్ఞానం వేరుగా ఉన్నదా? లేదు. జ్ఞానము జ్ఞేయమునందు లీనమైతే అప్పుడు జ్ఞాత అనే వాడు మాత్రమే ఉంటాడు. ఈ జ్ఞాత దేనిని ఆసరా చేసుకున్నాడు? మరి జ్ఞానాన్ని ఆసరా చేసుకున్నాడు. జ్ఞానాన్ని ఆసరా చేసుకొని జ్ఞేయ వస్తువును చూశాడు. అంటే ఈ రెండు ఏకమైనప్పుడు అక్కడ జ్ఞాత కూడా, అంటే ఈ త్రిపుటి అనేటువంటిది రహితమైనప్పుడు ఆ రెండు జ్ఞేయము లేదు జ్ఞానము లేదు అన్నప్పుడు చూడబడేటువంటి వాడే మూలం అని చెప్పినప్పుడు ఆ చూసేటువంటి వాడే ఎవడు? జ్ఞాత. ఈ జ్ఞాత జ్ఞానం ద్వారా జ్ఞేయము తానవుతున్నాడు అన్నప్పుడు ఇక్కడ జ్ఞేయ వస్తువు జ్ఞానము రెండు ఏకమైనప్పుడు మిగిలేటువంటిది జ్ఞాత మాత్రమే. అంటే ఈ త్రిపుటి అనేటువంటిది ఏ విధంగా నశిస్తుంది అంటే జ్ఞాత కూడా లేకుండా ఉంటాడు.
అనేటువంటి విషయాన్ని కొంతమంది చెప్తూ ఉంటారు. అది నశిస్తే ఏమవుతుంది? శూన్యమే మిగులుతుంది. ఎందుకు అంటే జ్ఞేయాన్ని గుర్తించగలిగినటువంటి జ్ఞాత లేకపోతే అక్కడ జ్ఞేయమేంటి, జ్ఞానమేంటి, మిగతాదేంటి అని చెబుతూ, ఒకవేళ ఆ విధంగా చెప్పినట్లయితే, ఆ విధంగా అనుసరిస్తే, జ్ఞాత లేకపోతే అదంతా కూడా సర్వము శూన్యమే మిగులుతుంది. అంటే జ్ఞాత అంటే తెలియనిది, ఇక్కడ దృక్కు అంటే ఏంటి? చూచున్నది. ధ్యాత అంటే ధ్యానించేటువంటిది. అంటే ఆత్మనే కదా అర్థం. ఏ విధంగా? దృక్ అంటే చూచేది, ధ్యాత అంటే ధ్యానించేది. ఇక్కడ దృక్కు, దృశ్యము, దర్శనము. దర్శనము దృశ్యము ఏకమైతే దృక్కు లేకపోతే శూన్యమే ఉంటుంది. అలాగే ధ్యాత అంటే ఏంటి? ధ్యానించేది. అందుకే ధ్యాత, ధ్యేయము, ధ్యానము. ధ్యాత ధ్యానము ద్వారా దేన్ని ధ్యానం చేస్తున్నాడు? ధ్యేయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ధ్యాత అనేవాడు లేకపోతే సర్వము శూన్యమే. అందుకని ఇక్కడ ఏ జ్ఞాత అయితే, జ్ఞాత కానీ, ధ్యాత కానీ, మరి దృక్కు కానీ అనేటువంటిది కనుక లేకపోతే అదంతా కూడా సర్వము శూన్యమే ఉంటుంది. అంటే ఈ జ్ఞాత, ఈ దృక్కు, ఈ ధ్యాత అంటే ఆత్మనే కదా అర్థం. అది నశించిపోతే మరి ఇంకేముంటుంది? అలాగే ఈ జ్ఞానము స్వస్వరూప జ్ఞానము. అంటే ఇది నేను, ఆ బ్రహ్మము, నేను బ్రహ్మము అనేటువంటిది. అది వృత్తే కాబట్టి అది నశించవలయును అని ఎవరైనా చెప్పగలిగిన వారు ఉన్నారా? అంటే లేరు. ఎలాగంటే సూర్యుని యొక్క స్వభావము ఎటువంటిది? ప్రకాశము. సూర్యుడు అంటేనే ప్రకాశము, ప్రకాశము అంటే సూర్య స్వభావము. అయితే చంద్రుని ప్రకాశము వెన్నెల. చంద్రుడు ఉంటే ఆ వెన్నెల యొక్క ప్రసన్నమైనటువంటి కాంతి. అంటే ప్రకాశము నశిస్తే సూర్య చంద్రుడులు లేమిగా ఉన్నారు కదా. ఇక్కడ ప్రకాశం లేదు, సూర్యుడు లేడు అని చెప్పడానికి గుర్తు ప్రకాశం లేదు. ఇక్కడ వెన్నెల లేదు అంటే చంద్రుడు లేడు అనే కదా చెప్పడం. అయితే ఇక్కడ వెన్నెల కానీ లేదా ప్రకాశం కానీ లేదు అని చెప్తే సూర్యచంద్రులు లేనివారుగానే ఉంటూ ఉన్నారు. అలాగే స్వరూప జ్ఞానము గనక లేకపోతే ఏమవుతుంది? తన గురించినటువంటి తనకు తెలియకపోతే విస్మృతే కలుగుతూ ఉన్నది. తన గురించి తను మరిచిపోవడమే జరుగుతుంది. అది ఏ అజ్ఞానము లేదా తమస్సు. ఆ తన యొక్క స్వభావం ఏంటి? సహజమైనటువంటిది జ్ఞానము. అది లేకపోతే మరేమున్నది అంటే తన యొక్క స్వరూపము సచ్చిదానందమయ్యే ఉన్నది. అంటే కాబట్టి త్రిపుటి రహిత జ్ఞానము అంటే దృశ్యము ఉండకూడదు అని అర్థం. కానీ అంతా తానై తన యొక్క స్వరూపం కంటే వేరు భాషించకూడదు అనేటువంటిదే త్రిపుటి రహితం. ఇక్కడ దృశ్యాన్ని తీసేయాలి, మరి ద్రష్టం తీసేయాలి, జ్ఞాతం తీసేయాలి, జ్ఞాతృజ్ఞేయ జ్ఞానాలను తీసేయాలి, దృశ్య దర్శనాలను దృక్కును తీసివేయాలి అంటే అది అవ్వదు. ఎలాగంటే అక్కడ త్రిపుటి రహిత జ్ఞానము అన్నప్పుడు త్రిపుటి నశింపజేసుకునేటువంటి జ్ఞానం అంటే ఏంటి? దృశ్యం ఉండకూడదనే కదా అర్థం. అంటే తనకు తనతో సహా గుర్తించగలిగే ప్రతి సమస్తము కూడా దృశ్యమేగా. అంటే ఆ పరబ్రహ్మ స్వరూపము సర్వము కూడా తానై తన యొక్క స్వరూపము కంటే వేరే వస్తువు లేకుండా ఉండడమే త్రిపుటి రహితము అని చెప్పబడుతుంది. అంటే సర్వము పరబ్రహ్మ వస్తుతత్వమే అయినప్పుడు పరబ్రహ్మము కంటే మరొక వస్తువు భిన్నమైనది లేదు అన్నప్పుడు అక్కడ వేరే వస్తువు తనకంటే తన స్వరూపము కంటే తను పరబ్రహ్మ స్వరూపమైతే తను స్వరూపము కంటే వేరే వస్తువు కనిపించకుండా ఉండడమే కదా అర్థం. అయితే అప్పుడు ఈ జ్ఞాత కానీ దృక్కు కానీ ధ్యాత కానీ అనేటువంటి వ్యవహారాలు ఏమాత్రము లేవు. అంటే అవన్నీ కూడా నశించిపోతున్నాయి అనే కదా మనం ఇక్కడ ప్రకటించుకోవడం అని చెబుతూ, దృశ్యం ఉన్నప్పుడే ఆత్మకు ఆ వ్యవహారాలన్నీ కూడా ఉంటాయి. అది లేనప్పుడైతే ఆత్మ కేవలము సత్తా మాత్రుడు మాత్రమే. మరి వేరైన వస్తువు ఏదైనా ఉంటుందా? ఎప్పటికీ లేదు. తన యొక్క స్వరూపము ఏమిటి అంటే జ్ఞానమే తన యొక్క స్వరూపము. జ్ఞానము
ఆత్మ వేరుగా ఉన్నవే లేవు. ఆత్మే జ్ఞానము, జ్ఞానమే ఆత్మ. ఈ రెంటికి ఎటువంటి భేదము లేదు. ఈ రెండు వేరు కాదు. ఈ విధంగా జ్ఞానము జ్ఞేయము అనేది కూడా ఏకత్వాన్ని తెలియాలి. ఎందుకు? జ్ఞేయమే జ్ఞానము, జ్ఞానమే జ్ఞేయము అనేటువంటి ఏకత్వాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరము కూడా తెలియవలయు. ఇలాగే ధ్యేయం అంటే ఏమిటి? బ్రహ్మము. ఈ ధ్యేయము అంటే ఈ ధ్యేయాన్ని ధ్యానం యొక్క బలము చేత ధ్యేయమే తానయ్యాడనుకో, అప్పుడు ఎవడు అంటే ఇక అక్కడ ద్రష్ట అనేటువంటి వాడు ధ్యానము చేస్తాడు. ఆ ధ్యానము ద్వారా ధ్యేయ వస్తువే తాను అవుతాడు. అప్పుడు త్రిపుటి అనేటువంటిది భాషిస్తుందా? మూడు అనేటువంటిది ఏ విధంగా? ధ్యాత, ధ్యేయము, మరి అనేటువంటిది భాషిస్తుందా? ఆధ్యాత అంటే ఆ ద్రష్ట ఈ ధ్యానాన్ని ఆసరా చేసుకొని ఆ ధ్యానం యొక్క దృఢతరము చేత ధ్యేయ వస్తువుగా తాను మారిపోతూ ఉన్నాడు. అట్లాంటప్పుడు తానికి మళ్ళీ ఎటువంటి త్రిపుటి మూడు అనేటువంటిది ఉంటుందా? ఉండదు. అంటే అక్కడ ఉండేటువంటిది కేవలం ఒకటే. ఈ ప్రకారంగానే త్రిపుటి అనేటువంటిది నశించిపోతుంది. ఇలా త్రిపుటి నశించడము అంటే ఏకత్వమైనటువంటి జ్ఞానము కలగడమే అని అర్థం. అయితే ఇక్కడగా జ్ఞాతృ, జ్ఞానము, జ్ఞేయము అనేది దృక్కు, దృశ్యము, దర్శనము అనేది ధ్యాత, ధ్యేయము, ధ్యానము అనేది వీనికి అంతరార్థం కనుక తీసుకుంటే మనం ఇప్పటిదాకా వివరించుకున్నటువంటి విషయమే తెలియబడుతుంది. ఇక్కడ దృశ్యము అంటే దర్శించదగినది, అంటే ఏదైతే చూడదగినదో అదే దృశ్యము. ఆ దర్శించదగినదేంటి? ఆత్మే కదా. ఆ ఆత్మనే తెలియాలి. ఇంకా కూడా ఆ త్రిపుటికి మరి బాహ్యమైనటువంటి అర్థాలను కనుక అనుసరించి దృశ్యనాశనోపాయాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నప్పుడు, అంటే దృశ్యనాశనము అంటే ప్రపంచభ్రాంతి అనేటువంటిది నశించిపోవడం, ప్రపంచభ్రాంతి అనేటువంటిది రహితం చేసుకునేటువంటి ఉపాయాన్ని గురించి తెలియజేస్తూ ఏదేదైతే గోచరమవుతూ ఉంటుందో, అంటే ఏదైతే కనబడుతూ ఉంటుందో అది అంతా జ్ఞేయమే. ఏది చూడగలుగుతున్నావో జ్ఞానముతో అదంతా జ్ఞేయమే అనేటువంటి సమస్త వస్తు పదార్థాలు కూడా, అంటే ఏ పదార్థాన్ని నువ్వు చూస్తున్నావో, గుర్తిస్తున్నావో, చూడబడేటువంటి సర్వ దృశ్యము యావత్తు వానిని గ్రహించేటువంటి జ్ఞానము అంటే అది దర్శనము. ఆయా పదార్థాలను కనుక గ్రహించేటప్పుడు మనసు సాధనమే కదా అవుతుంది. అంటే ఆయా వస్తువుల యొక్క ఆకారాలను పొందుతూ ఉంటుంది. కాబట్టి జ్ఞేయమన్నా జ్ఞానమన్నా మనస్సే. ఆ మనసు యొక్క మరి వివిధ రకాలైనటువంటి రూపాంతరాలే ఇవన్నీ కూడా. అయితే మరి జ్ఞానం అనేటువంటి వృత్తి, జ్ఞేయం అనేటువంటి దృశ్యము మనస్సుగానే ఉన్నది కదా. ఏ విధంగా? జ్ఞానము అంటే ఆ యొక్క కార్యము, ఆ జ్ఞానం అనేటువంటి వృత్తి, పని అనేటువంటిది జ్ఞేయమైనటువంటి దృశ్యము. ఏ దృశ్యమైతే ఉన్నదో, అంటే జ్ఞానము అంటే మనసుకు పుట్టేటువంటిదే జ్ఞానము. మనసు సూక్ష్మీకరించుకుని ఆత్మను సమీకరించుకున్నప్పుడు మాత్రమే జ్ఞానము అనే వృత్తి కలుగుతుంది. ఆ జ్ఞానము దాని యొక్క ధ్యాస చేత జ్ఞేయ వస్తువు అంటే తన యొక్క దర్శనము చేత దృశ్యాన్ని చూసినట్లుగానే తన యొక్క మరి అటువంటి దృశ్యము అనేటువంటిది మనసు ద్వారానే కదా గమనిస్తుంది, చూస్తుంది. అంటే అది మనసే అయి ఉన్నది. అందుచేత జ్ఞానము జ్ఞేయాలను కూడా సమముగా చేసినట్లయితే ఇక ఏ విధంగా దృశ్యము అనేది ఉంటుందా? ఉండదు. ఎందుకు? ఈ జ్ఞానము అక్కడ జ్ఞాత అనేది పక్కన ఉన్నది. ఈ జ్ఞానము జ్ఞేయము రూపంలో జ్ఞేయ రూపమే అయిందనుకో, అక్కడ సమంగా ఏముంటుంది? ఇక దృశ్యము అనేది ఉండదు. ఈ జ్ఞానము అయితే ఈ జ్ఞానము కానీ జ్ఞేయము కానీ ఎప్పుడైతే దానిని సమంగా చేసినట్లయితే ఇక దృశ్యం అనేటువంటిది ఉంటుందా? ఉండదు. ఆ దృశ్యములే ఉండదు. కాబట్టి ఈ జ్ఞానాలను జ్ఞేయాలను సమం చేయుట అంటే జ్ఞేయము మనస్సే, జ్ఞానం కూడా మనస్సే.
జ్ఞేయం కంటే భిన్నమైనది మనసు కాదు, జ్ఞానము కంటే భిన్నమైనది మనసు కాదు. ఈ జ్ఞేయము జ్ఞానము రెండూ మనసే. ఈ రెండు కూడా దృశ్యాలే. వానిని గనక రహితం చేశామా అప్పుడు సత్తామాత్రుడై ఉన్నటువంటి సర్వ దృశ్యాన్ని కూడా మనసు అతిక్రమిస్తుంది. అలా అతిక్రమించినటువంటి అద్వితీయమైనటువంటి రెండవది లేని జ్ఞానం మాత్రమే కలుగుతూ ఉంటుంది. ఇంతకంటే వేరైనటువంటి మార్గము విచారణ ఉన్నదా? లేదు. దీనికి సరే మరొక అర్థం కూడా ఉన్నది. అదేంటంటే ప్రతీయమానమైనటువంటి సమస్త ప్రపంచము కూడా జ్ఞేయమనగా పరబ్రహ్మస్వరూపమే కదా. మనకి ఏదైతే ప్రపంచంలో దృశ్యమాన జగత్తులో ఏదైతే కనబడుతుందో అంటే ఈ ప్రపంచ పరివ్యాప్తిలో ఏదైతే మనం చూస్తూ చేస్తూ ఉన్నామో, ఏదైతే అధిష్టాన మాత్రంగా ఉన్నదో ఆ జ్ఞేయమే కదా పరబ్రహ్మస్వరూపం. దానిని గ్రహించేటువంటి శుద్ధమైనటువంటి మనసు ఉంటే అప్పుడు ఆ మనసు ఏమవుతుంది అంటే పరబ్రహ్మాకారంలో ఆ ఆకారాన్ని పొందుతూ ఉంటుంది, పరబ్రహ్మాకారాన్ని చెందుతూ ఉంటుంది. ఇది నిజమైనటువంటి జ్ఞానం. అప్పుడు మనసు ఏమవుతుంది? జ్ఞానరూపమై ఉంటుంది. పరబ్రహ్మము దాని స్వరూపమైనటువంటి జ్ఞానము కూడా వేరు కాకపోవడం వల్ల ఈ జ్ఞాతాజ్ఞేయాలు కూడా ఒకటే అయ్యున్నవి. ఇదియే జ్ఞాతృజ్ఞేయాలు అనేటువంటిది సమంగా చేయడం జరుగుతుంది. ఈ సమంగా చేయడం అయినప్పుడు ఇంతకంటే వేరు మార్గం కానీ సర్వ దృశ్యాలను కూడా రహితం చేసుకునేటువంటిది కానీ అద్వితీయమైనటువంటి జ్ఞాన సిద్ధి కోసం ఇంకొకటి ఏమైనా ఉన్నదా అంటే లేనే లేదు. ఇది త్రిపుటి రాహిత్యము. ఇది ఎటువంటిది అంటే అఖండమైనటువంటి విచారణతో కూడినటువంటిది అని చెబుతూ, అంతేకాదు ఏ విధంగా అంటే ఈ యొక్క అంటే జ్ఞేయము అనేటువంటిది ఎలాంటిది అంటే ఈ దృశ్యము గనక గోచరించినట్లయితే ఏది అయినటువంటి దృశ్యము గోచరిస్తూ ఉంటుందో అదంతా కూడా ఖండించుకోవాలి అనే తెలుపుతూ ఉన్నారు. అంటే అటువంటి జ్ఞానప్రాప్తి కోసం త్రిపుటీరహితమైనటువంటి జ్ఞానప్రాప్తి కోసం చేయబడేటువంటి ఉపాయకరమైనటువంటి విచారణను ఈ విధంగా స్పష్టంగా తెలియజేస్తూ, అంతేకాదు కిమత్ర బహునోక్తేన శాస్త్రకోటి శతైరపి దుర్లభ చిత్త విశ్రాంతి వినా గురు కృపాం పరాం. ఈ త్రిపుటి రహితము అనేటువంటిది చేసుకుని ఏ విధంగా ఉన్నది అంటే మరి ఎలాగంటే ధరణి దైవములెల్లా తారకంబు సమంబే ఈప్సితంబు ప్రజల కిచ్చు నెడల కామధేనువు తారకంబు దోసరియమునే ఈప్సితంబు ప్రజలకిచ్చు నెడల కల్పవృక్షము తారకంబును బోలినే ఈప్సితంబు ప్రజలకిచ్చు నెడల దళప చింతామణి తారకంబు సమంబే ఈప్సితంబు ప్రజలకిచ్చు నెడల. అంటే ఈ విధమైనటువంటి తన యొక్క రకాన్ని, తన రకం ఏంటి? ఆ స్వస్వరూప సాక్షాత్కారముతోటి తన రకాన్ని అంటే తను తరించిపోయేటువంటిది కానీ లేదా తన రకమేంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ రకానికి చెందినదే ఈ రకము. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఈ జడ వస్తువులతో కూడుకొని నేను వేరు అని భావించేటువంటి ఏ తత్వం అయితే ఉన్నదో అందుకే ఈ మూడింటి యొక్క ఈ త్రిపుటి రహితము అనేటువంటిది చేసుకున్నప్పుడు వాడు అద్వితీయమైనటువంటి జ్ఞాన సిద్ధికి ఇంతకంటే వేరైనటువంటి మార్గము గురుతత్వాన్ని ఆశ్రయించడము, గురుపాద సన్నిధి యందు మరి ఆ విధంగా ప్రభవించేటువంటి జ్ఞానం కోసం వెంపర్లాడటము అనేటువంటి విషయం కంటే వేరొక విషయం మన ఒకటి ఉన్నదా అంటే లేదు. దాని ద్వారానే శ్రీ సద్గురుదేవుని యొక్క అనుగ్రహం ద్వారానే త్రిపుటి రాహిత్యము, ఆ త్రిపుటి అనేటువంటిదే రహితం జరుగుతుంది. రహితం జరిగినప్పుడు ఉండేటువంటి ఏ సర్వమైనటువంటి ఆ పరబ్రహ్మ వస్తువు అయితే ఉన్నదో దానినే పొందుతాడు. అదే అఖండ స్వరూపము అని చెబుతూ, అంతేకాదు పరమ గురుకృపను తప్పక సంపాదించవలసింది. ఆ గురుకృపను సంపాదించకపోతే అజ్ఞానమైనటువంటి గాఢ తమస్సులో పడి మరీ కూడా శరీరాల యొక్క దేహాదుల యొక్క ఉపాధుల యొక్క రాకపోకలను మనం నివారించలేకపోతాము.
అంటే మనం ఇప్పటి వరకు కూడా చెప్పుకున్నటువంటి విషయం ఏంటి అంటే గురు కృపను సంపాదించేటువంటి ఉపాయాలు అనేటువంటివి ఉన్నవి కదా. ఆ ఉపాయాలలో భాగాలే గురు సేవ, ధ్యానము మొదలైనటువంటి వాటిని గురించి తెలియజెప్పారు. ఆ తెలియజెప్పడం చేతనే ఆ గురువు యొక్క అనుగ్రహ భాగ్యము చేతనే ఈ త్రిపుటి తత్వాన్ని కూడా నశింపజేసుకొని అఖండమైనటువంటి జ్ఞాన సిద్ధి కోసం వాడు ఆ విధంగా ప్రయత్నిస్తూ ఆ తత్వాన్ని పొందగలుగుతాడు. ఆ పొందగలగటానికి ఏం సంపాదించాలి అంటే పరమ గురుని యొక్క పరమ కృపని మనం సంపాదించుకోవాలి. ఏ విధంగా తప్పనిసరిగా సంపాదించుకోవాలి. అది సంపాదించకపోతే జ్ఞానం అనేటువంటిది పొందలేము. జ్ఞానం లేకపోతే అజ్ఞాన ఆవరణ తొలగించుకోలేము. అజ్ఞాన ఆవరణ తొలగించుకోలేకపోతే శారీరకమైనటువంటి స్థితిగతులు అనేటువంటివి కొనసాగుతూనే ఉంటాయి. ఆ కొనసాగేటప్పుడు ఈ అజ్ఞాన స్థితిలోనే మనం ఆవేశించబడి ఈ యొక్క క్లేశపాశాలలో చిక్కుకొని మంచి చెడు అనేటువంటి వివేచన లేక జంతువులతో సమానమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉంటాము అని చెబుతూ ఇవన్నీ నశించిపోవాలి అంటే జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి అంటే పరమ గురుని యొక్క గురుకృపను తప్పక సంపాదించుకోవాలి. ఆ విధంగా సంపాదించుకుంటే ఆ సంపాదించేటువంటి విషయాలు ఏవి అంటే శ్రీ గురువు యొక్క సేవ. అంటే శ్రీ గురుదేవుని యొక్క సేవను చేయాలి. ఆ సేవ ద్వారా వారికి కలిగినటువంటి దయను అనుసరించి ధ్యానము మొదలైనటువంటి వాటి విషయాలను ఆ విధంగా అనుగమించి అనుష్ఠాన సాధనాలు అనేటువంటిది మొదలుపెట్టుకోవాలి. అనేక శాస్త్రాలను చదవాలి. ఆ శాస్త్రాల యొక్క అధ్యయనం ద్వారా కూడా సాధు మహనీయులు అయినటువంటి వారి యొక్క సేవా సాంగత్యము అనేది ఏర్పాటు జరుగుతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.